క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సహోదరి సహోదరులారా, ప్రతిదినము మీకు పరిశుద్ధ గ్రంథంలోని అనేక విషయాలను దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి, వాక్య పరిజ్ఞానాన్ని బట్టి నేను బోధించుతూ జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే, మనము ఎప్పుడు చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా ఫైనల్గా చివరి మాట ఏంటంటే, అందరము రక్షణ పొందాలి, దేవుని కృపకు పాత్రలు కావాలి, పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందాలి, సాతాను బంధనాల నుంచి మనం బయటపడాలి. దీనికి మార్గము క్రీస్తు ప్రభు మార్గం, ఆయన నేర్పినటువంటి మార్గము. కారణం ఏంటంటే, ఈ లోకము శాశ్వతమే కానీ నువ్వు నేను శాశ్వతం కాదు. మనం కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత కనుమరుగైపోయేటటువంటి జీవన ప్రయాణం మనది, కేవలము యాత్రికులం. కాబట్టి మనము పరదేశులుగా ఉంటున్నటువంటి ఈ యొక్క లోకములో మన ప్రయాణము ఎలా సాగాలంటే, గమ్యాన్ని నిర్దేశించుకొని ఆ గమ్యానికి చేరేటట్లుగా మనము మన జీవన ప్రయాణాన్ని సాగించాలి. ఎందుకని సరైన గమ్యం ఎంచుకోవాలంటే, నీవు సరైన గమ్యంలో ప్రయాణించితేనే నీవు అనుకున్నటువంటి ఆ యొక్క తీరాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని చేరగలవు. కాబట్టి ఇక్కడ ఈరోజు మనము కొన్ని విషయాలని ప్రభువు కృపను బట్టి కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. దానిలో మొదటిగా 119వ కీర్తనలో 19వ వచనాన్ని మనము చదువుకుందాం. దాని నుంచి మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 119వ కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తనలు. 119వ కీర్తన 19వ వచనములో ఏమని ఉంటుందంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నేను భూమి మీద ఏమై ఉన్నాను? పరదేశినై ఉన్నాను. అంటే నాకు తెలియాలి నేను ఎవరనేది, నా ప్రయాణం ఏంటనేది, నేను ఎంతవరకు ఈ లోకంలో జీవిస్తాననేది, అసలు నా గమ్యం ఏమిటి, నా శాశ్వత నివాసం ఏంటి, ఇవి తెలియాలి. అది తెలిసినటువంటి దావీదు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఇట్స్ నాట్ మై ప్లేస్, ఇట్స్ నాట్ మై నేటివ్ ప్లేస్. ఇది నా స్వగృహం, దాన్ని ఏమంటామంటే ఇది నా యొక్క సొంత ప్రదేశం కాదు, పరదేశిని. నేను వేరే ప్రాంతంలో ఉన్నాను. ఫర్ సపోజ్ చూద్దాం, ఇప్పుడు నా ఇంట్లో నేను ఉన్నంత స్వేచ్ఛగా పక్క వాళ్ళ ఇంట్లో ఉండలేను. ఒకవేళ వెళితే ఒక పూట అరపూట ఉంటాను, కానీ మూడో రోజుకి నేను అక్కడ ఇమ్మడలేను. ఎందుకని? అది నా ప్రాంతం కాదు, నా ఇల్లు కాదు. నాకు సంబంధించినటువంటి ఏ విధమైన హక్కులు, అధికారాలు అక్కడ నాకు ఆ యొక్క పక్కింట్లో ఉండవు. బికాస్ అది వేరే వాళ్ళది. నా ఇంట్లో నాకు ఉండేటటువంటి స్వేచ్ఛ వేరు, అధికారాలు వేరు, హక్కులు వేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు గారు ఏం చెబుతున్నాడంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నేను అంటే ఎవరు? నల్లు మనబడే మనమందరం, స్త్రీ పురుష భేదం లేకుండా మనందరము పరదేశులమై ఉన్నాము. సో పరదేశులమై ఉన్నామంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ అంటే, మన సొంత ప్రదేశం ఏదో ఒకటి ఉందనే కదా. నేను ఇక్కడ పరదేశిగా ఉన్నాను అంటే నాకు ఇంకొక ప్రదేశము, నా సొంత ప్రదేశం ఒకటి ఉందనే కదా. కాబట్టి మనకి చూడండి, గమనించండి, ఈ యొక్క యూదులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో చెల్లాచెదురు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? పరదేశంలో నిన్నటిదాకా పరాయిగా ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి మన భారతదేశంలో బాంబేలో కానీ, అక్కడ మణిపూర్ ఆ కొండ ప్రాంతాల్లో కూడా ఉన్నారని చెప్పుకోవడం మనిషి గోత్రం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళందరూ తమ సొంత ప్రదేశమైన ఇజ్రాయెల్కి వెళ్ళారు. అది వాళ్ళ సొంత ప్రదేశం. ఈ లోకరీతిగా వాళ్ళు అనేక ప్రాంతాల్లోకి చెల్లాచెదురుగా పారవేయబడినప్పటికీ, నెట్టివేయబడినప్పటికీ, స్టిల్ చివరికి వాళ్ళు వచ్చేసరికి అక్కడ వారి కోసము ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశానికి, యెరూషలేం పట్టణానికి వారు వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరదేశులము, ఇట్ ఈజ్ నాట్ అవర్ ఓన్ ప్లేస్, ఇట్ ఈజ్ నాట్ అవర్ హోమ్. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనకి ఏదో ఉంది. ఏమిటది? దేవుడు నరులారా నా వద్దకు రండి అని మనం పిలిచినప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అదే మన సొంత భూమి.
ఆయనే మన తండ్రి. ఆయనే మన కోసము అక్కడ నివాసాలను ఏర్పాటు చేశాడు. శాశ్వత నివాసాలను మనకి ఆయన ఏర్పాటు చేశాడు. అందుకని మనము ఈ పరదేశంలో ఉన్నప్పుడు ఈ లోక ప్రయాణములు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఈ భూమి ఇట్ ఇస్ నాట్ మై ఓన్ ల్యాండ్, మదర్ ల్యాండ్. కాబట్టి నేను ఈ భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఏంటవి, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయి. దేవుడు కొన్ని కట్టడలు చెప్పాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని అనుసరించి నువ్వు జీవిస్తే ఈ ప్రయాణము, ఈ పరదేశి ప్రయాణం, ఈ భూమి మీద నీ యాత్ర క్షేమంగా సంతోషంగా గమ్యం చేరుతుంది. గమ్యం చేరిన తర్వాత నేను నిన్ను నరులారా తిరిగి నా ఎదుగు రండి అని నేను పిలుస్తాను. పిలిచినప్పుడు నువ్వు సంతోషంతో నీ ఆత్మ నీ యొక్క స్వదేశమైనటువంటి పరలోక రాజ్యంలోనికి నీ తండ్రి పాదాల చెంతకి చేరుతుందని ఇక్కడ వాక్యము మనకి హితబోధ చేస్తుంది, హెచ్చరిస్తుంది. మనం ఇక్కడ వాళ్ళము కాదు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని, సత్యాన్ని చెప్తుంది. ప్రియులారా గమనించండి, మీరు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత విద్యావేత్తలైనా, జ్ఞానులైనా ఈ యొక్క మర్మాన్ని గ్రహించండి. మనము ఈ భూమికి సంబంధించిన వారము కాము. మన లోకము వేరు, పరలోకమే మన లోకము. మన శాశ్వత నివాసాలు అక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు. అని చెప్తూ ఇంకేమంటాడంటే 118వ వచనం, 118వ అధ్యాయంలో 8వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఎందుకనంటే ఇవన్నీ అనుబంధమైనటువంటి అంశాలు, ఒకదానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఉన్నటువంటి అంశాలను మనము కొంచెము లోతుగా దేవుని కృపను బట్టి మనము లోతుగా ఆలోచించి వాటిని పరిశీలిస్తే మనము మన జీవన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా మనము అనుకున్న గమ్యానికి చేరాలి అనే అంశాలను తెలుసుకుంటాం. ఇక్కడ 118వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇదిగో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ ఆజ్ఞలను నేను పట్టించుకోకుండా నేను లోకులను నమ్మితే, ఇదిగో మనుషులను నేను గనక నమ్మితే, నా ప్రాణ స్నేహితుడని, లేకపోతే నా ఆత్మీయులని, లేకపోతే నా చుట్టుపక్కలని, లేకపోతే ఇంకొకటి గొప్పవాళ్ళని, అధికులని, ధనికులని నేను వారిని ఆశ్రయిస్తే నేనేమైపోతాను? చూడండి, అదే అంటున్నాడు. చూడండి, మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నేను నా తండ్రి అయినటువంటి, నా రక్షకుడైనటువంటి ప్రభువు పాదాల దగ్గరకు వస్తే నాకు రక్షణ, నాకు క్షేమము, నాకు మోక్షము, నాకు శాశ్వతమైనటువంటి నా పరలోక రాజ్యము, నా గృహం ఉన్నటువంటిది, నా శాశ్వత నివాసమైనటువంటి ప్రభువు రాజ్యంలోనికి ప్రవేశిస్తాను అని ఇక్కడ ఈ మాటలో మనము భావాన్ని, మనుషులను నమ్మకంటే ప్రియులారా గమనించండి, మనము ఎలాంటి వ్యక్తులు అంటే అవకాశవాదులు, పచ్చి అవకాశవాదులు. ఈ క్షణంలో మాట్లాడే మాటకి ఇంకొక 5 నిమిషాల తర్వాత మాట్లాడే మాటకి పొంతనే ఉండదు, అసలు పొంతనే ఉండదు. ఎలా అంటే నిజంగా కొన్నిసార్లు ఆలోచించినప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్, ఎవరో మన మిత్రులు ఫోన్ చేశారు, ఎక్కడున్నావురా అంటే ఏ పరిస్థితుల్లో 100కి 99 మంది ఉన్న ప్లేసు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, ఎక్కడ రిసీవ్ చేసుకున్నావు అదని చెప్పను. ఇంట్లో పిల్లలైనా, తల్లిదండ్రులైనా, బయట స్నేహితులైనా, ఎవరినైనా గమనించండి మీరు, ఎక్కడున్నావరా అంటే కరెక్ట్గా సమాధానం చెప్పేటటువంటి వ్యక్తులు ఉండరు. ఎందుకనంటే అంత అపతీకులం, అంత అవకాశవాదులు. ఏదో చేస్తా, ఏదో చెప్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ మన ఆత్మీయులు కూడా మోసం చేసే అంత పనికి మాలినటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకు యెహోవాను ఆశ్రయించాలి మనము? ఎందుకు నిన్ను నీ చుట్టుపక్కల ఉన్న కోట్ల మంది మనుషులు కాక, నీ బంధువులు కాక, నీ కుటుంబాన్ని కాక, ఆత్మీయులు కాక, నీ సంఘాన్ని కాక, సమాజాన్ని కాక, ఎవరిని యెహోవా ఎవరు? కనపడే సమాజాన్ని, కనపడే మనుషులు వదిలిపెట్టి కనపడిని యెహోవాని అంటావేంటి? అంటే అర్థం ఏంటి? కనపడే మనుషులు నమ్మకస్తులు కాదు, అవకాశవాదులు. వాళ్ళు ఉన్నారని పేరే కానీ వాళ్ళు, వాక్యం చెప్తుంది కదా,
నీవు బ్రతికి ఉన్నావనే పేరు కానీ నీవు మృతుడివి అన్నట్లు ఇంతమంది ఉన్న ఆత్మీయులు ఉన్న బంధువులు ఉన్న సమాజం ఉన్న వీళ్ళందరూ నీకు ఏ రకంగానూ ఉపయోగపడేవాళ్ళు కాదు, నిన్ను రక్షించేవాళ్ళు కాదు. కనుక కనపడకపోయినా విశ్వాసము నిరీక్షణతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదముల చెంత మనం చేరినప్పుడు, ఆయన విశ్వసించి ఆయన వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది, రక్షణ కలుగుతుంది. పరదేశం నుంచి మనము స్వదేశానికి వెళుతాం. ఎక్కడుంది స్వదేశము? పరలోకములో ఉంది. పరలోకం ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉంది. తండ్రి ఎక్కడున్నాడు? అదిగో అద్వితీయుడైనటువంటి ఆ యొక్క తండ్రి అయినటువంటి యెహోవా తండ్రి దగ్గర కుడి పారసమున కూర్చొని నీ కోసము నా కోసము అక్కడ తండ్రితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి. కనుక ఏమంటున్నారంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకని? మనుషులు మోసగాళ్ళు, నమ్మకస్తులు కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, కన తల్లిదండ్రులనే చంపే మనుషులను చూస్తున్నాం, ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకునే వాళ్ళని చూస్తున్నాం, అక్రమ సంబంధాలతో కట్టుకున్న భార్యల్ని కట్టుకున్న భర్తల్ని చంపేసే వాళ్ళని, ఆఖరికి కన్నబిడ్డలను కూడా చంపుకుని భయంకరమైనటువంటి మానవ రూపంలో ఉన్న రాక్షసులను మనం సమాజంలో చూస్తున్నాం. ఇంత కల్చర్ పెరిగింది, ఇంత జ్ఞానం వచ్చింది, ఇంత టెక్నాలజీ పెరిగిందని చెప్పుకుంటున్నాం. కానీ మనిషి రోజుకి నైతికంగా పతనమైపోయి భ్రష్ట మనసుకి అప్పగించబడ్డాడు. అలాంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకని? ఈ యొక్క ఎటు చూసినా నీకు సోదరులే, ఏ వైపు చూసినా, ఇంట్లో బయట సమాజంలో ఎక్కడికి పోయినా నీకు సోదరులే. ఎక్కడ నీకు సోదరు లేకుండా ఉందంటే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే నీకు సోదరు ఉండదు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రభు కృపను మనం పొందాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పేసి అంటూ 116వ అధ్యాయంలో 3వ వచనము మనకి చాలా అనుగుణమైనటువంటిది. మనకు సంబంధించినటువంటి మాట ఏమిటంటే, ఈ 116వ కీర్తనలో 3 వాక్యంలో వచనంలో మనకేం చెప్తున్నాడంటే, ఎందుకు యెహోవాని మనం నమ్ముకోవాలంటే, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. వీటి నుంచి ఎవడు రక్షిస్తాడు? అయ్యో పాపమని ఒక మాట పలికేవాళ్లే కానీ నీకు రక్షణ కల్పించేవాడు. ఇదిగో మరణ బంధములు, మరణం నుంచి ఎవడు కాపాడతాడు? ఎవడు నిన్ను కాపాడేది? మరణం నుంచి కాపాడగలిగినటువంటి వాడు ఎవడు? ఒక్క దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. ఆ మరణం ఏంటి? ఆ మరణం ఏంటి? ఆ మరణం ఏంటి? నిన్ను నరకం నుంచి తప్పించే మరణం. నువ్వు మరణాన్ని జయించాలి. ఆ మరణాన్ని జయిస్తే కానీ నీవు దేవుని సన్నిధికి రాలేవు. కాబట్టి అలాంటి నరకానికి తీసుకెళ్లేటటువంటి ఆ మరణ బంధము, ఆ పాపము నిన్ను బంధించి వేసి నిన్ను మరణానికి గురి చేస్తుంది. ఆ మరణం నిన్ను డైరెక్ట్గా పాతాళానికి తీసుకువెళ్తుంది. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితి నుంచి నన్ను చుట్టుకొని ఉండెను మరణ బంధములు, పాపంతో నిన్ను ఆ మరణము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను. అదుగో పాతాళము, నువ్వు చేసిన పాపపు క్రియలు, అకృత్యాలు, దుర్మార్గాన్ని బట్టి ఆ యొక్క పాతాళము నిన్ను పిలుస్తుంది. ఇట్ ఈజ్ ఇన్వైటింగ్ యూ, కమాన్. ఎందుకని? నీవు పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వు చేసిన పనులు ఎలా ఉన్నాయి? నా దగ్గరికి రావడానికే నువ్వు యోగ్యుడివి. అంతేగాని పరలోకంలో ఆ పరిశుద్ధుల సమాజంలో ఉండే అర్హతను నువ్వు కోల్పోయావు అని చెప్పేసి ఆ పాతాళం అంట ఏం చేస్తుంది? భలే మాట, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండును. ఆ శ్రమలు, ఆ అగ్ని గంధకాలు నిన్ను, నీ ఆత్మను ఎల్లవేళలా తగలబెట్టి నిన్ను రోధింపజేసి ఏడ్పించేటటువంటి ఆ వేదనలు, ఆ శ్రమలు నీ కోసము ఎదురు చూస్తున్నాయి, నా కోసము ఎదురు చూస్తున్నాయి. అదే అంటున్నాడు, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని నేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అవి నాకు గుర్తొచ్చినప్పుడు నేను ఎంతో వేదన చెందుతున్నాను. ప్రభువా, నేను ఏంటి ఇంత భయంకరమైన స్థితిలోనికి ఎలా వెళ్ళిపోయాను అని నేను బాధపడుతున్నాను, వేదన చెందుతున్నాను, దుఃఖపడుతున్నాను. ఎందుకని? దేవుడిచ్చినటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటువి, భ్రష్టత్వానికి నీ శరీరాన్ని, నీ మనసును అప్పగించుకున్నావు. వయసుతో నిమిత్తం లేదు, నైతిక విలువలు లేవు. ఏ వయసు వాడు ఎట్లా, ఏ విపరీతమైన పోకడలు. అంటే ఇవాళ ఎలా తయారైందంటే అది ఒక కల్చర్ లాగా మారిపోయింది. అనైతిక జీవితం అనేది ఒక కల్చర్ అయిపోయింది. మనం ఈ మధ్య పేపర్లో చూసాం, బెంగళూరులో భార్యలను మార్చుకోవటం.
భార్యలు మార్చుకోవటం అనే స్థాయికి మనిషి కల్చర్ పెరిగింది. దానికి మనం చెప్పుకుంటున్నది ఏంటి? హైటెక్ కల్చర్. నీకు ఇష్టమై నువ్వు మార్చుకున్నావేమో, కానీ ఆమెకు పుట్టిన బిడ్డలు తన తల్లి పరాయి పురుషుడితో ఉందనే విషయం తెలిసినప్పుడు వాడు ఎంత వేదన చెందుతారో, ఆ బిడ్డలకి ఎంత నరకం. కాబట్టి ప్రియమైనటువంటి చూడండి, ఎంత భ్రష్ట జీవితాలు, ఎంత భయంకరమైన జీవితాలు. అఫీషియల్గానే పెద్ద పెద్ద ఆఫీసర్లు జరుగుతున్నటువంటి, మరి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న విషయాల్ని మనము పేపర్ ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఎందుకు కలిగింది? మరణ బంధాలు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఇవన్నీ నన్ను భయంకరమైనటువంటి శ్రమకి, వేదనకి నన్ను గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ యొక్క భక్తుడు వేదన చెందుతున్నాడు. నిజంగా దావీదు గారికి ఈ శ్రమలన్నీ ఉన్నాయా? లేవు. ఎవరికి ఉన్నాయి? ఎవరైతే దేవుని సన్నిధిలో జీవించకుండా, ఎవరైతే దేవుని వ్యతిరేకించి లస్ట్, ఈ యొక్క తాత్కాలికమైన శరీర సుఖాల కోసము, తాత్కాలికమైనటువంటి వైభవాల కోసము, వీటి కోసము తాపత్రయపడి నీతి నియమాలు మానేసి భ్రష్ట జీవితాన్ని జీవించే యువకులు కానీ, స్త్రీ పురుషులు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశము మరణ బంధాలు. పాపం అనే మరణము నిన్ను చంపేస్తుంది. ఈ అగ్ని, నరకాగ్ని అనేది నిన్ను పట్టుకొని నిన్ను వేధించటానికి, ఆ యొక్క అగ్ని గంధకాల్లో కాల్చడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నీకు విడుదల కావాలి. మరి ఎవరు నీకు విడుదల ఇచ్చేది? ఏ రకమైనటువంటి మనిషి, ఏ రకమైనటువంటి స్థితి నిన్ను మారుస్తుంది ఇక్కడ నుంచి అంటే, మనము ఇదే కీర్తనలోని 118వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనకి ఈ యొక్క ఈ పరిస్థితులకి, ఈ శోధనలకి, ఈ భయంకరమైనటువంటి శాపగ్రస్త జీవితానికి విమోచన ఇక్కడ జరుగుతుంది. అదే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి గొప్పతనము, ప్రభు దగ్గర ఉన్నటువంటి గొప్ప రక్షణ ఏంటంటే, నువ్వెంత పాపివైనా కావచ్చు, ఎంత భ్రష్టుడు అయినా కావచ్చు, ఎంత భ్రష్టురాలమైనా కావచ్చు, నీకు దేవుని పాదాల చెంత నీకు రక్షణ ఉంది, విమోచన ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు. కీర్తనలు 118వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇదిగో ప్రభు దగ్గరికి రా, వచ్చాడు, నీవు నా దేవుడు. అయ్యా ప్రభువా, ఇదిగో నిన్నటి దాకా నేను భ్రష్ట జీవితాన్ని జీవించాను, నా రక్షకుడివి, నా తండ్రివైన నిన్ను పక్కన పడేసి ఇష్టానుసారమైన జీవితం జీవించాను. కానీ ఇప్పుడు నేను నీ పాదాల చెందకొచ్చాను. నువ్వు ఎవరో తెలుసా? నా దేవుడవు, నా దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నన్ను కరుణించయ్యా, నా పాప జీవితాన్ని నుంచి నాకు విడుదల దయచేయ. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. నీవు నా రక్షకుడివి, నీవే నా దేవుడివి. యు ఆర్ మై సేవియర్, యు ఆర్ మై గాడ్. నా దేవుడవు, నేను నిన్ను ఘనపరిచెదను. ఎందుకు నిన్ను ఘనపరిచెదనంటే, నీవు దయాళుడవు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. నీవు దయగలవాడివి, కృపగలవాడివి. కాబట్టి నా పాపాలకి క్షమాపణ ఉందని నమ్ముతున్నాను. కాబట్టి నా భ్రష్ట జీవితానికి విడుదల ఉందని నమ్ముతున్నాను. కాబట్టి నరకానికి వెళ్ళే నా ఆత్మకి నీ పాదాల చెంత విమోచన ఉందని నమ్ముతున్నాను. ఎందుకని? దయగలిగిన తండ్రివి, కృపగలిగిన తండ్రివి, నా ప్రభువువి, నా రక్షకుడివి, నా దేవుడివి అని చెప్పేసి దావీదు గారు ఇక్కడ, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. ఎందుకు నిన్ను ఘనపరుస్తానంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. నిరంతరము, నిన్న నేడు రేపు నిరంతరము ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. ఆయన ఒక క్షణము కోపగించుకుంటేనే భూమి తట్టుకోలేదు. కనుకనే ఆయన నిరంతరము దయగలిగిన వాడు, నిరంతరము కృప కలిగి నిన్ను నన్ను క్షమించటానికి, ప్రేమించటానికి, ఆదరించి పాప విమోచన కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనందరము
ఎందుకంటే ఏ భేదము లేదు, నరులందరూ పాపం చేసి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళని. కాబట్టి మన అందరం ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఇదిగో దేవుడైన యెహోవాకి. ఎందుకు చెల్లించాలి? మనల్ని రక్షించేటటువంటి తండ్రి, మనల్ని కాపాడే తండ్రి, మనల్ని ఇదిగో పరదేశులమైన మనల్ని మన సొంత దేశమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు, నేనే మార్గములు సత్యములు జీవమునై ఉన్నానని నిన్ను నన్ను ఓదార్చి ఆదరించి మార్గము చూపే దేవుడు తన వాక్యపు వెలుగులో నిన్ను నన్ను తన పాదాల చెంతకి పరలోక రాజ్యములో చేర్చుకొని ఆశీర్వదించి కమ్మని గృహాలలో శాశ్వత కాలము ఆ ప్రభు యొక్క వెలుగులో జీవించే మహాభాగ్యాన్ని అనుగ్రహించే దేవుడు రక్షకుడైన ఆ యేసు ప్రభు పాదాల చెంతకి నువ్వు నేను చేరదాము. ఆయన కృపకు పాత్రలు అవుతాం. పరదేశులు అన్న విషయాన్ని మర్చిపోబోకండి. మరణ బంధకాలు నిన్ను నన్ను శోధిస్తున్నాయని మర్చిపోబోకండి. పాతాళ వేదనను నిన్ను చుట్టుకొని ఉన్నాయని మర్చిపోకండి. ఇవన్నీ ఎవరిచ్చినవి, ఎవరో గిఫ్ట్ ఇచ్చినవి కాదు, నువ్వు చేసిన పనుల వల్ల నువ్వు పొందినటువంటివి. దీనిలో ఒక్కటే సత్యం ఏంటి? పరదేశులు మనం, అది నిలబెట్టి ఆ మాటను గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటి? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నువ్వు నేను చేసినటువంటి క్రియల బట్టి. మరణ బంధనాలు, పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీవు నేను చేసినటువంటి అతిక్రమం బట్టి మనకు వచ్చినటువంటి ఆలక్ష్యం. వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలన్నా, ప్రభు కృపకు పాత్రలు అవ్వాలన్నా యేసు పరిశుద్ధ మార్గాన్ని మనం అనుసరించాలి. ప్రభు కృపకు పాత్రలు అయ్యే రీతిగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రియులారా, సహోదరి సహోదరులారా, గమనించండి. వీఆర్ లివింగ్, మనము అంత్యకాల దినాల్లో జీవిస్తున్నాము. భయంకరమైన పరిస్థితుల నడుములో ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనందరము ప్రభు చెంతకు చేరటానికి మన జీవితాల్ని సరిచేసుకొని వాక్యపు వెలుగులో ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడా, నాయనా, మేము పరదేశులు అన్న విషయాన్ని గుర్తెరిగి ఎప్పటికప్పుడు నాయన మా జీవితాలు సరి చేసుకుంటూ మా శాశ్వత ప్రదేశమైన, మా శాశ్వత జన్మస్థలమైనటువంటి పరలోక రాజ్యానికి చేరటానికి కావలసిన మార్గాన్ని మాకు దయచేయండి. జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి. నాయన, ఈ యొక్క అనైతికమైనటువంటి ఈ లోక జీవన విధానం నుంచి మాకు విడుదల దయచేసి ప్రభా మీ సన్నిధికి చేరటానికి కావలసిన పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని జీవించడానికి కావలసిన మీ శక్తిని, జ్ఞానమును, పరిశుద్ధాత్మ కాపుదలను మాకు అనుగ్రహించి నాయన మీ కాపుదల్లో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.